వాస్తవానికి ఈసారి జరిగింది ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డు వారు గ్లోబరీనా అనే సంస్థను ప్రత్యేకించి ఈసారి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకుముందు గ్లోబరీనా లేదు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ పనిచేసే. గ్లోబరీనా సంస్థ L1 కాబట్టి ఇచ్చినామని ఇంటర్మీడియట్ సెక్రటరీ బోర్డు కమిషనర్ గారు పదే పదే ప్రకటిస్తున్నారు. కానీ వారిని మేము సూటిగా అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే, వారి L1 కాదా అనేది ముఖ్యం కాదు. చాలా కీలకం ఏంటంటే ఆ సామర్థ్యం ఉందా లేదా వాళ్ళ దగ్గర అనేది చాలా ముఖ్యం. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన డేటాను సక్రమంగా ఎంట్రీ చేయటానికి, ప్రాసెస్ చేయటానికి కావలసిన శక్తి ఉందా లేదా అనేది కీలకం. ఆ శక్తిని ప్రశ్నించారా, పరిశీలించారా అనేది ఇక్కడ మొదటి ప్రశ్న. నిజానికి వాళ్ళకి ఆ శక్తి లేదు అనేది ఈ సంవత్సరం ఆరంభం నుంచి కూడా బయటకు వస్తూనే ఉంది. గ్లోబరీనా సంస్థ మొదట అడ్మిషన్ డేటాను ఎంట్రీ చేసి కాలేజీలు దాన్ని అప్లోడ్ చేస్తాయి. అప్లోడ్ చేస్తే ఈ సంస్థ ఆ డేటాను క్యాప్చర్ చేయాలి, దాన్ని స్వీకరించాలి. స్వీకరించటం కాదు, సరిగ్గా స్థిరీకరించాలి. అంటే ఆ డేటాలో మార్పులు చేర్పులు రాకుండా అది స్థిరంగా ఒక చోట దాన్ని మనము నిల్వ ఉంచేటువంటి శక్తి ఆ కంపెనీకి ఉండటం అనేది చాలా అవసరం. ఈసారి జరిగింది ఏంటంటే గ్లోబరీనా సంస్థ ఈ డేటానంతటినీ కూడా స్వీకరించి నామినల్ రోల్స్ తయారు చేసే విషయంలో గందరగోళాలు చేసింది. విపరీతమైనటువంటి గందరగోళాలు తలెత్తినాయి. ఆ లిస్టుల తయారీలో వాళ్ళ సబ్జెక్టులు, తర్వాత సబ్జెక్టులో మార్పులు చేర్పులు జరిగినాక ఆ డేటాను కూడా ఎంట్రీ చేయాలి. కానీ జరిగింది ఏంటంటే గ్లోబరీనా సంస్థ సరిగ్గా డేటా ఎంట్రీ చేయలేకపోయింది. ఆ దశలోనే చాలా కాలేజెస్ నుంచి బోర్డుకు ఫిర్యాదులు అందినాయి. ఆ ఫిర్యాదులను సరిచేసి వెంటనే సమాచారం విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా అక్టోబర్ మాసం దాకా గ్లోబరీనా సంస్థ నామినల్ రోల్స్ను అందుబాటులోకి తేలేకపోయింది. సెప్టెంబర్ మాసంలోనే ఈలోగా పరీక్షా ఫీజుకు డేట్లు వచ్చేసినాయి. పరీక్షా ఫీజుకు సంబంధించిన సమాచారాన్ని ఎంట్రీ చేసేటప్పుడు విపరీతమైన గందరగోళం. ఓ కాలేజీలో 400 మంది ఉంటే 400 ఒకటే రోజు ఫీజు కట్టారు. మొదటి రోజు 50 మంది కట్టిండ్రు. తర్వాత 350 మంది లిస్టు మిగిలాలి. 50 మంది ఫీజు కట్టినట్టుగా కంప్యూటర్ చూపాలి. రెండో రోజు ఇంకో 50 కట్టిండ్రు. అప్పుడు 300 ఫీజు కట్టని వాళ్ళ జాబితాను చూపించాలి. కానీ గ్లోబరీనా సంస్థ ఈ పని చేయలేకపోయింది. ఫీజు కట్టని వాళ్ళు కట్టినట్టుగా, కట్టిన వాళ్ళు కట్టినట్టుగా ఆ జాబితా అంతా కూడా గందరగోళంగా తయారైంది. ఆఖరికి ఫీజు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత చాలా చోట్ల కాలేజీ ప్రిన్సిపల్సే పాతది ఉంటే ఉంది, మీ ఫీజు మీకు రీయింబర్స్ చేస్తాం కానీ మళ్ళీ కట్టమని ఆదేశాలు ఇవ్వటంతో దాదాపు 15 లక్షల రూపాయల దాకా కాలేజీ ప్రిన్సిపల్లు, కాలేజీలు చందాలు వేసుకొని ఆ పిల్లల ఫీజు కట్టి వాళ్ళందరికీ కూడా హాల్ టికెట్ ఇప్పించారు. ఈ మొత్తం క్రమంలో ఏం జరిగిందంటే హాల్ టికెట్ మంజూరు కాడ గందరగోళం అయిపోయింది. వాళ్ళ ఆప్షనల్ సబ్జెక్టు సరిగ్గా చూపించలేదు, వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ కరెక్ట్గా రాలేదు, టీసీ తీసుకొని కొత్తగా అడ్మిట్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించిన సమాచారం సరిగ్గా రాలేదు, డ్రాప్ అవుట్ అయిపోయి మళ్ళీ కాలేజీకి రీఅడ్మిషన్ తీసుకున్న విద్యార్థుల సమాచారం సరిగ్గా రాలేదు. ఈ గందరగోళం కారణంగా వాళ్ళు రాసిన పేపర్ ఒకటైంది, డేటా ఎంట్రీ చేయవలసినటువంటి సిస్టంలో ఉన్న సమాచారం ఇంకో రకంగా ఉంది.